హలో గుడ్ మార్నింగ్ అదేదో సినిమాలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అన్నట్టు గుడ్ మార్నింగ్ నెల్లూరు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగున్నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. ఏంటి పొద్దున్నే బాల్కనీలోకి వెళ్ళిపోయింది అనుకున్నారా? అది ఎండ ఉంది, ఏం చేద్దాం. 6:30కి 7కి అలా ఎంత ఎండ వచ్చేస్తుంది తెలుసా. సో మీతో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు పొద్దున్నే పైకి వెళ్ళింది, మిద్ది పైకి వెళ్ళింది అనుకుంటున్నారు కదా. సో ఏం లేదు, గార్డెన్ క్లీన్ చేద్దామని వెళ్ళాము. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేస్తున్నాము. సరేలే ఇంకా చేయలేదు. వాడు కూడా పాలు తాగుతున్నాడు. సో నేను ఒక పక్క టీ తాగుతున్నాను. టీ కాదు కాఫీ. మార్నింగ్ కాఫీ లేవుగానే హాట్ వాటర్ తాగి కాఫీ తాగేస్తాను. తర్వాత వచ్చి ఈవినింగ్ అయితే నేను మ్యాక్సిమం టీయే తాగుతాను. సో మీరు నాలాగేనా? సో నాలాగైతే కింద కామెంట్లో కామెంట్ చేయండి, చూసేద్దాం. ఓకేనా? సో మాట్లాడుకుంటూ చూసారా నిద్ర మొహంలో ఎలా ఉంది నా ఫేస్. సో ఎప్పుడు మేకప్లోనే కాదు కదా, రియల్గా కూడా చూడాలి కదా నన్ను. చూసుకొని దడుచుకుంటున్నారా? సో పర్లేదులే, శ్రీజని అభిమానించే వాళ్ళు ఎవరు ఏం అనుకోరు అనుకుంటున్నాను. అవును కదా. నేనైతే నన్ను ఇలాగే చూడాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు పైకి ఎందుకు వచ్చాను అంటే సో కొన్ని చెట్లు నాటుదామని వచ్చాము. కానీ మా తమ్ముడు చూడండి పాపం కష్టపడిపోతున్నాడు. ఎందుకు అంటే మా ఆయన మట్టి తోల్చారు. మట్టి తోలిచినప్పటి నుంచి చెట్లు రావడం పక్కన పెడితే ప్రతి పిచ్చి మొక్క, గడ్డి, ప్రతిదీ వస్తుంది. నాకు అసలుకి చెట్లు వేయాలన్నా కూడా చిరాకు వచ్చేసింది. నిజం చెప్తున్నా, చిరాకు వచ్చేసింది. ఎన్ని చెట్లు ఆ గడ్డి వల్ల చేతులు మంట పుట్టడం, చాలా కష్టం. అసలుకి ఎన్నిసార్లు పీకి పారేసినా వచ్చేస్తూ ఉంది. అలాంటి మట్టి తీసుకొచ్చి ఆ పైన మేము మోసి అంతా చేస్తే మా వారు ఒక్కరోజు కూడా వచ్చి చేయరు. సరేలే, ఎందుకు చేస్తారు, నీకు ఇష్టమైంది చేస్తే అనుకోవచ్చు. నిజమే, నేను అడిగాను అలా గార్డెన్ లాగా చేసుకుందాము అని. ఓకేనా? కానీ నిజం చెప్తున్నా, పిచ్చి మొక్కలు ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఫస్ట్లో మేము ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా చెట్లు చాలా డిఫరెంట్, అసలుకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పని చేస్తాడో ఏమో నాకు తెలియదు, కానీ కానీ నా ఇంటికి వచ్చి నా దగ్గర పని చేస్తున్నాడు మా తమ్ముడు. చూసారా ఈ ఫ్లవర్ ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. ఇది ఆన్లైన్లో వేశాను. చాలా బాగుంది కదా, కలర్గా. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది అంటున్నా, ఇప్పుడుదే అది. ఓకేనా? మా తమ్ముడు చాలా కష్టపడిపోతున్నాడు గడ్డి పెరగడంలో. నేను పెరిగి అలసిపోయాను. ఫుల్గా పెరుగురా అంటే చెట్టుతో సహా పెరిగి పారేశాడు. నీకు ఒక దన్నవరా బాబు అని చెప్పాను, చూపిస్తాను అది కూడా. సో చెట్టు అయితే చాలా బాగుంది కదా, ఫ్లవర్ చాలా అందంగా ఉంది కదా. చూసారా ఏం చేశాడు మా తమ్ముడు? గడ్డి పెరుగురా అంటే ఎంత బాగుంది ఈ చెట్టు. ఒరే తమ్ముడు, ఇంత మంచి చెట్టుని ఎలా నీకు పెరికే అనిపించిందిరా? ఇది అన్యాయం కదా చెప్పు. నేను అసలు చాలా ఫీల్ అయ్యాను తెలుసా. చూడండి ఎంత మంచి పెద్ద పువ్వు, ఎంత మంచి చెట్టు, కలర్ కూడా ఎంత బాగుందో. దాన్ని పెరికి అవతల పారేశాడు మా తమ్ముడు. అది ఎందుకు లేక అది వాలిపోయింది, ఏం కాదులే, ఒకటే పువ్వు, ఏం కాదంట, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చులే అంటున్నాడు. కానీ కష్టపడి నేను ఆన్లైన్లో విత్తనం వేసి నేను మరి దాన్ని మంచి బిడ్డలాగా సాక్కుంటే అలా గడ్డితో పాటు దాన్ని పెరికి అవతల పడేస్తే ఎంత బాధగా ఉంటుంది మీరే చెప్పండి కదా. సో వాడు ఫాస్ట్గా పీకేద్దామని పనిలో చెట్టును కూడా తెలియకుండానే పీకి పడేసాడులే, తెలిసి కాదు. సో చూడండి మా షన్నుగాడు కూడా మాతో పాటు వచ్చి సందడి చేస్తుంది. నేను ఎక్కడుంటే అక్కడే షన్ను. ఏరా షన్ను కదా, ఏ షన్ను అవునా కాదా చెప్పు. అవునని చెప్పింది. చూసారా, ఇంతకీ పైకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. నేనే కాదు, పిల్లలు వెళ్ళిపోయినా కూడా పైకి వెళ్ళిపోద్ది మా షన్నుగాడు. ఓకేనా? ఫ్లవర్ చాలా బాగా చేసింది నాకు. చాలా బాగుంది కదా ఫ్లవర్, అందంగా. కానీ ఇంకా ఉన్నాయి ఇలా చెట్లు. సో సగమే చేశాడు మా తమ్ముడు, మిగతా సగం నేను చేసుకుంటున్నాను. అయిపోయింది వాడి పని, సగం చేసేసి నా వల్ల కాదమ్మో అని బాబు అని వెళ్ళిపోయాడు. సరే నేనైతే ఫుల్గా కంప్లీట్ చేసుకొని
పాప బర్త్డేకి తెచ్చాను కదా చెట్టు, ఈరోజు నాటాం. ఏం చేద్దాం చెప్పండి. సో టైమే కుదరడం లేదు. అలాగే నీళ్ళు పోస్తూ ఉన్నాను. చూసారా, బాగుంది కదా చెట్టు. ఈ చెట్టు పేరు వచ్చి చెప్పండి చూద్దాం మీరు ఎవరైనా. హైబ్రిడ్ రోజాలు, చిన్నవి, గులాబీ కాదు, హైబ్రిడ్ రోజాలు చిన్న చిన్నవి. మంచి స్మెల్ వస్తుంది కదా. సో చాలా ఇష్టం నాకు. చాలాసార్లు అడిగి అయిపోయింది అని చెప్పారు. కానీ ఫైనల్గా దొరికింది ఈ చెట్టు అనేది. సో ఈ విధంగా అయితే నేను నాటుతున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని, చూసారు కదా గడ్డి ఎలా ఉన్నిందో ఇందాక మీరు చూసారు కదా. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అవి షాప్కి వెళ్ళి మరీ క్లీన్ చేసేది చిన్న పార, కొంచెం అదేదో లాగుతారు కదా గడ్డిని, అవన్నీ తీసుకొచ్చి మేము నీట్గా క్లీన్ చేసుకున్నాం. సో అలాగే ఈ చెట్టు కూడా వేసేద్దామని సో మీతో మాట్లాడుకుంటూ వేస్తే బాగుంటుంది కదా. సో ప్రతిదీ మీకు చెప్పాలి కదా, మీకు చెప్పకుండా ఏది చేయలేం కదా. ఇప్పుడైతే ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి, నేను యూట్యూబ్లో మీతో జర్నీ చేసినప్పటి నుంచి మీకు ప్రతిదీ చెప్పే చేస్తున్నాను. ఓకేనా, మీకు తెలియకుండా నేనైతే ఏం చేయడంలా. ఓకేనా. సో ఎప్పుడు టైం 24 hours మీతోనే ఉంటున్నా. సో మీరు కూడా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో మీరు కూడా మీరు పంచే ప్రేమ అభిమానాలు అన్నీ నాతో పాటు మా ఫ్యామిలీ కూడా ఉండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగే సపోర్ట్ చేస్తుంటారు కదా. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాతో ముందు నుంచి జర్నీలో చేస్తున్న వాళ్ళైతే సో మన ఛానల్ నచ్చితేనే ఇంకొంతమందికి షేర్ చేయడం కానీ, చెప్పడం కానీ, అరే మన అమ్మాయే కదా, మన ఇంటి అమ్మాయే కదా, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి చేస్తుంది కదా. సో మీరు అందరూ కలిసి చేస్తేనే కదా బాగుంటుంది. మీ అంతా ప్రేమ అభిమానాలు నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. ఓకే, ఇంతకీ నేను బాగా మాట్లాడుతున్నానా, ఎవరినైనా హట్టింగ్గా మాట్లాడుతున్నానా, ఏమైనా తప్పులు ఉంటే నిజంగా క్షమించేసేయండి. సో చూస్తున్నారు కదా గులాబీ మొక్కలు, ఇదే చాలా బాగుంది. అసలుకి రోజా గులాబీ కాదు, చాలా స్మెల్ కానీ హైబ్రిడ్ రోజా అంటారు కదా, అది చాలా దగ్గర తిరిగాను, దొరకట్లేదు, అయిపోయింది, స్టాక్ అయిపోయింది అని చెప్పారు. ఫైనల్గా నాకైతే ఈ కలర్ దొరికింది. ఇంకా 2-3 కలర్స్ ఉంటే తీసుకునేదాన్ని. ప్రజెంట్ అదే ఒక్క కలర్ ఉండేసరికి అదొక్కటే తీసుకొచ్చాను. ఇంకా అందులో ఎండాకాలం వచ్చేసింది కదా. సో ఇప్పుడు వేసినా ఏం ప్రయోజనం లేని కామ్గా అయిపోయాను. సర్లే మళ్ళీ వేయొచ్చులే అని, అంతే కదా, మీరే చెప్పండి. సో ఈ విధంగా ఈజీగా చెట్టుని తీసేస్తే సో కుండీల నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నేనైతే ఇలాగే తీస్తాను. మీరు ఎలా తీస్తారో నాకు అసలు తెలియదు. మీరు కూడా ఎలాగే తీసే పని అయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి. కొంతమంది మేడ మీద అంటారు, కొంతమంది మిద్ది పైన అంటారు. సో మీరు ఏమంటారో నాకు తెలీదు. నేనైతే మిద్ది పైన అనే చెప్తాను. ఎందుకంటే మాది డూప్లెక్స్ హౌస్ కదా. సో బాల్కనీ లాగా కొంచెం చేసుకున్నాను. మళ్ళీ పైన ట్యాంక్ దగ్గర ఈ విధంగా అయితే కట్టించుకున్నాను చెట్లు వేసుకుందాము అని. సో ఇంటి ముందైతే నాకు కుదరదు కదా చెట్లు వేసుకోవడం. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే హోమ్ టూర్లో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను మీ అందరి కోసం, అందరూ అడుగుతున్నారు నిజంగా ఎగ్జైట్మెంట్గా. చాలామంది ఇన్స్టా మెసేజ్లో కానీ, యూట్యూబ్లో కానీ, చాలామంది యూట్యూబ్లో కూడా చాలాసార్లు ఒక అమ్మాయి అయితే చాలాసార్లు అడిగింది హోమ్ టూర్ చేయరా అని. ఖచ్చితంగా మీ అందరి కోసం చేస్తాను, కానీ టైం అయితే పడుతుంది. ఎన్నో రోజులు లేదులే, త్వరలో పెట్టేస్తాను త్వరగా. ఇంకా అయితే వీడియో అయితే తీసి ఖచ్చితంగా మీ అందరి కోసం హోమ్ టూర్ అయితే చేసేస్తాను. నిజంగా చెప్తున్నా, హోమ్ టూర్ అయితే చేస్తాను. ఎందుకు ఇంతవరకు చేయలేదని అడగొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు. హాఫ్ మౌంటేజ్నే అయ్యింది, ఇంకా ఫుల్ మౌంటేజ్నే అయిపోతే అప్పుడు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను చెప్పాను ఫస్ట్ నుంచి, నా ఛానల్ మౌంటేజ్ని అయిన వెంటనే ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తానని చెప్పానా లేదా? ఖచ్చితంగా చేస్తాను. అందులో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది బాల్కనీ, మేడ, మిద్ది మీద అనేది. సో మేమైతే ఇలాగే అంటాము, మిద్ది పైన అని. సో ఈ విధంగా మట్టి తోలుచుకొని ఈ విధంగా అయితే చెట్లు వేసుకోవడానికి అందంగా ఈ విధంగా పెట్టుకున్నాం. ఓకే, ఎలా ఉంది, బాగుందా? సో చెట్టు కూడా వేసేసాను. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఫ్లవర్ పూసినప్పుడు ఒక షార్ట్ వీడియోలో చెప్పేస్తాను మీకోసం. ఓకేనా. ఫస్ట్ టైం కానీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఓపిక్గా చూస్తున్నారు, నేను కూడా ఎంత ఓపిక్గా మీతో మాట్లాడుతున్నాను. సో ఇదే ఓపిక్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే ఓపిక్గా మీరు కూడా దయచేసి నా వీడియోస్ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడ స్కిప్ అయితే అస్సలు చేయొద్దు, స్కిప్ చేసి అస్సలు చూడొద్దు. నిజంగా కోరుకుంటున్నా. ఓకేనా. మా బాబు కూడా వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ శ్రీజని.